నమస్కారము. ఏఐ మనతో మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు చాలా ఖచ్చితంగా, కొన్నిసార్లేమో చాలా క్రియేటివ్గా మాట్లాడుతుంది కదా. అసలు ఈ మాయ వెనుకున్న ఆ సీక్రెట్ కంట్రోల్స్ ఏంటో ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. ఎప్పుడైనా గమనించారా? ఒకే ఏఐకి మనం ఒకే ప్రశ్న అడిగితే రెండుసార్లు రెండు వేర్వేరు సమాధానాలు వస్తాయి. అదెలా సాధ్యం? అసలు ఎందుకిలా జరుగుతుంది? ఉదాహరణకి చూడండి, ఒకే ప్రాంప్ట్ ఇస్తే ఒకసారి ఏమో ఏఐ అచ్చం రోబోట్లా ఫార్మల్గా పాయింట్ టు పాయింట్ సమాధానమిస్తుంది. కానీ మరోసారి అదే ఏఐ రంగురంగుల ఆలోచనలతో చాలా సృజనాత్మకంగా స్పందిస్తోంది. అంటే ఒకే ఏఐలో ఈ రెండు భిన్నమైన పద్ధతులు ఎలా సాధ్యమవుతున్నాయి? దీనికి సమాధానం సింపుల్. ఏఐ లోపల 3 రహస్య కంట్రోల్ నాబ్స్ ఉంటాయన్నమాట. అవే టెంపరేచర్, టాప్ పి మరియు టాప్ కే. డెవలపర్లు ఈ నాబ్స్ను తిప్పుతూ ఏఐ క్రియేటివిటీని కంట్రోల్ చేస్తారు. అయితే ఈ కంట్రోల్స్ ఎలా పనిచేస్తాయో అర్థం కావాలంటే ముందు ఏఐ అసలు టెక్స్టును ఎలా రాస్తోందో మనకు తెలియాలి. సింపుల్గా చెప్పాలంటే ఒక వాక్యంలో తరువాతి పదం ఏది వస్తే బావుంటుందో ఏఐ ఊహిస్తుందన్నమాట. తనకు తెలిసిన ప్రతి పదానికి ఒక ప్రాబబిలిటీ స్కోర్ ఇస్తుంది. ఇప్పుడు మనం చూడబోయే ఈ కంట్రోల్సు ఏ పదాన్ని ఎంచుకోవాలో నిర్ణయించడానికి ఏఐకి హెల్ప్ చేస్తాయి. సరే, ఇప్పుడు మనం అందరికన్నా ముఖ్యమైన మొదటి పారామీటర్ గురించి మాట్లాడుకుందాం. అదే టెంపరేచర్. దీన్ని సరదాగా ఏఐ యొక్క క్రియేటివిటీ డయల్ అని పిలుచుకోవచ్చు. ఈ టెంపరేచర్ అనే కాన్సెప్ట్ను చాలా సులభంగా అర్థం చేసుకోవడానికి మనం ఒక చిన్న కథలోకి వెళదాం. ఇది మన హైదరాబాద్ చెఫ్ రవి ఇంకా అతని ఫేమస్ బిర్యానీ రెసిపీ గురించిన కథ. ఓకే, ఇక్కడ చూడండి, ఇది చాలా సరదాగా ఉంటుంది. టెంపరేచర్ 0.0 పెట్టామనుకోండి, అది అచ్చం ఒక రోబోట్ షెఫ్ లాంటిదన్నమాట. రెసిపీలో ఏదుంటే అదే చేస్తుంది, అంగుళం కూడా పక్కకు జరగదు. సో రిజల్ట్ ఎప్పుడు ఒకేలా పక్కాగా ఉంటుంది. అదే టెంపరేచర్ని మనం కొంచెం పెంచి 0.7కి సెట్ చేస్తే అది మన నార్మల్ షెఫ్ రవిలా మారిపోతుంది. అంటే అప్పుడప్పుడు కాస్త కుంకుమ పువ్వు ఎక్కువేయడం లాంటి చిన్న చిన్న మార్పులు చేస్తాడు, చాలా సహజంగా ఉంటుంది. కానీ అదే టెంపరేచర్ని ఏకంగా 2.0కి తీసుకెళ్తే ఇక అంతే సంగతులు. అదొక వైల్డ్ షెఫ్ అయిపోతుంది. అంటే బిర్యానీలో చాక్లెట్, పిజ్జా, చీజ్ వేసే రకం అనమాట. ఊహించుకోండి, ఒక్కోసారి అద్భుతం జరగచ్చు, కానీ చాలాసార్లు మాత్రం డిజాస్టరే. కాబట్టి ఈ చెఫ్ అనాలజీని నిజ జీవితంలో ఎలా వాడాలి? సింపుల్. మనకు ఫ్యాక్ట్స్, కోడ్ లేదా లెక్కల లాంటి ఖచ్చితమైన సమాధానాలు కావాలంటే రోబోట్ షెఫ్లాగా తక్కువ టెంపరేచర్ సెట్ చేయాలి. మామూలు సంభాషణల కోసం మీడియం టెంపరేచర్ సరిపోతుంది. ఇక కథలు, కవితలు, కొత్త కొత్త ఐడియాల కోసమైతే మన వైల్డ్ చెఫ్లాగా టెంపరేచర్ను బాగా పెంచాలి. సరే, టెంపరేచర్తో క్రియేటివిటీని అడ్జస్ట్ చేయొచ్చు, బాగుంది. కానీ ఏఐ కొన్నిసార్లు అర్థంపర్థం లేని పదాలు వాడకుండా ఎలా ఆపాలి? ఇక్కడే మన క్వాలిటీ ఫిల్టర్స్ అంటే టాప్ పి మరియు టాప్ కే రంగంలోకి వస్తాయి. ముందుగా టాప్ పి గురించి చూద్దాం. దీని పని ఏంటంటే అనవసరమైన, సంబంధం లేని పదాలను ఫిల్టర్ చేయడం. ఉదాహరణకు టాప్ పిని 0.9కి సెట్ చేశామనుకోండి, ఏఐ కేవలం 90% అత్యంత బెస్ట్ ఆప్షన్స్ ఉన్న పదాల నుంచే ఎంచుకుంటుంది. మిగతా పనికిరాని వాటిని పూర్తిగా పక్కన పెట్టేస్తుంది. ఈ చార్టు చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. టాప్ పి = 0.9 అని పెట్టినప్పుడు ఆ 90% సాధ్యమయ్యే పదాల పూల్ నుంచి ఏఐ ఒక పదాన్ని సెలెక్ట్ చేసుకుంటుంది. మిగిలిన 10% అసంభవమైన పదాలను అస్సలు పట్టించుకోదు. దీనివల్ల అవుట్పుట్ క్వాలిటీ బాగా పెరుగుతుందన్నమాట. ఇప్పుడు టాప్ కే. ఇది ఇంకా సింపుల్. ఏఐ నెక్స్ట్ పదం కోసం అత్యంత ఎక్కువ ప్రాబబిలిటీ ఉన్న కే పదాలను మాత్రమే తీసుకుంటుంది. ఇక్కడ కే అంటే మనం ఇచ్చే ఒక నంబర్. ఉదాహరణకు కే = 50 అని సెట్ చేస్తే ఏఐ ముందుగా టాప్ 50 బెస్ట్ పదాలను లిస్ట్ చేస్తుంది. ఆ తర్వాత తన సమాధానం కోసం ఆ 50 పదాల నుంచే ఒకదాన్ని ఎంచుకుంటుంది. ఇది కూడా అనవసరమైన పదాలను ఫిల్టర్ చేయడానికి ఒక మంచి పద్ధతి. సరే, మన చెఫ్ కథ నుంచి చాలా నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఈ థియరీని నిజ జీవితంలో, అంటే మన వంటగది నుండి కోడింగ్ వరకు ఎలా వాడొచ్చో చూద్దాం. ఈ టేబుల్ చూడండి, ఇది మనకు ఒక చీట్ షీట్ లాంటిది. వివిధ పనులకు ఏ సెట్టింగ్స్ వాడితే మంచిదో ఇక్కడ ఉంది. కోడ్ రాయడానికి ఖచ్చితత్వం ముఖ్యం కాబట్టి టెంపరేచర్ తక్కువగా ఉండాలి. ఫ్యాక్ట్స్ కోసమైతే టెంపరేచర్ 0 ఉండాలి. అదే కథలు, కవితల్లాంటి క్రియేటివ్ పనులకు మనం టెంపరేచర్ను పెంచుతాం. ఈ క్రియేటివిటీ కంట్రోల్స్తో పాటు
డెవలపర్లు వాడే మరో ముఖ్యమైన సెట్టింగ్ ఉంది. అదే మ్యాక్స్ టోకెన్స్. పేర్లోనే ఉంది కదా, ఇది ఏఐ ఇచ్చే సమాధానం ఎంత పొడవుగా ఉండాలో కంట్రోల్ చేస్తుంది. దీనివల్ల అవుట్పుట్ చిన్నగా ఉండటమే కాదు, మన ఖర్చులు కూడా అదుపులో ఉంటాయి. సరే, మనం ముగించే ముందు ఒక చాలా ముఖ్యమైన విషయం, ఒక పెద్ద అపోహ గురించి మాట్లాడుకోవాలి. ఇది చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. చాలామంది ఏమనుకుంటారంటే టెంపరేచర్ పెంచడం వల్లే ఏఐ పిచ్చిపిచ్చిగా సంబంధం లేని విషయాలు చెబుతుంది అంటే హాలూసినేట్ అవుతుంది అని. కానీ అది అస్సలు నిజం కాదు. అసలు సమస్య టెంపరేచర్లో లేదు, ఏఐకి నేర్పించిన డాటాలో ఉన్న ఖాళీల వల్ల వస్తుంది. అసలు ట్విస్టేంటో తెలుసా? టెంపరేచర్ 0 పెట్టినా కూడా ఏఐ తప్పు చెప్పొచ్చు. కాకపోతే ఆ తప్పును ప్రతిసారీ ఒకేలా చాలా కాన్ఫిడెంట్గా స్థిరంగా చెప్తుంది, అంతే తేడా. ఈరోజు మనం చర్చించుకున్నదంతా ఒక్క వాక్యంలో గుర్తుపెట్టుకోవాలంటే ఇది గుర్తుంచుకోండి: టెంపరేచర్ అనేది ఏఐ యొక్క క్రియేటివిటీ డయల్. 0 అంటే రోబోట్, 1 అంటే మనిషి, ఇక 2 దాటితే అది ఒక అపరిమిత సృజనాత్మక శక్తి. సో ఫైనల్గా మనం నేర్చుకున్న కీ పాయింట్స్ ఏంటంటే, టెంపరేచర్ అనేది క్రియేటివిటీని, ర్యాండమ్నెస్ని కంట్రోల్ చేస్తుంది. టాప్ పి, టాప్ కే అనేవి క్వాలిటీ ఫిల్టర్స్. ఫ్యాక్ట్స్, కోడ్ లాంటి వాటికి తక్కువ టెంపరేచర్, క్రియేటివ్ పనుల కోసం ఎక్కువ టెంపరేచర్ వాడాలి. సింపుల్. ఇప్పుడు ఒక ఆసక్తికరమైన ప్రశ్న: తర్వాతిసారి మనం ఒక ఏఐ ప్రాజెక్ట్పై పనిచేస్తున్నప్పుడు మనకు ఎలాంటి చెఫ్ కావాలి? ఖచ్చితమైన సమాధానాలిచ్చే రోబోట్ చెఫ్ కావాలా, లేక కొత్త కొత్త ఆలోచనలిచ్చే క్రియేటివ్ చెఫ్ కావాలా? దీని గురించి ఆలోచించండి.